హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చతుర స్కంద వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా ఎన్నో పోషకాలున్న గురుగాకు పుల్లగూర ఎలా చేయాలో చూద్దాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. ఒక కట్ట గురుగాకుని 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి తీసుకుందాం. నేను ఇక్కడ ఆకులు సన్నగా ఉండే గురుగాకును తీసుకున్నా. నైట్ అంతా నానబెట్టుకున్న 1 కప్పు వేరుశెనగ గింజలు. ఇవి ఎండిన వేరుశెనగ గింజలండి. మీకు పచ్చివి దొరికేటిగా ఉంటే డైరెక్ట్గా అవే వేసేసుకోవచ్చు. 3 వంకాయల్ని పీసెస్గా కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసిన వాటర్లోకి వేసుకోండి. ఇలా వేయడం వల్ల వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 3 పెద్ద సైజు టమాటా ముక్కలు, ధనియాల పొడి, పసుపు, మెంతులు, జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని మనం నానబెట్టుకున్న శనగ్గింజలను అలాగే గురుగాకును వేసి కొద్దిగా ఉప్పు నీళ్లు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవడం వల్ల ఆకులో ఉండే కసురంతా వెళ్ళిపోతుంది. అలాగే శనగ్గింజలు కూడా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ గురుగాకు మొత్తం మెత్తగా ఉడికిపోయింది. అలాగే గింజలు కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గింజలను ఆకును సపరేట్గా పెట్టుకుందాం. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులో 3-4 డ్రాప్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేశాక కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేగనిద్దాం. నేను ఇక్కడ పోపు వేయట్లేదండి. మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసి ఉడికించుకుంటున్నా. ఈ జీలకర్ర మెంతి ప్లేస్లో మీ దగ్గర పప్పు పొడి ఉన్నా వేసుకోండి. అదేనండి, జీలకర్ర మెంతి పొడి ఉంటే వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఇక్కడ పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నా. మీరు కావాలంటే అలా అయినా వేసేయండి. పచ్చిమిర్చి కాస్త మెత్తపడ్డాక మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. మనం బాయిల్ చేసుకున్న గింజలను అలాగే ఉంచేసి ఉడికించుకున్న ఆకుతో సహా అన్నీ వేసుకోండి. ఇలా ఆయిల్లో వేయించి అన్నీ ఒకసారి ఉడికించుకోవడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని, వెల్లుల్లి రెబ్బల్ని, కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. ఇలా అన్నీ వేయించుకున్నాక మనం తీసుకున్న పొడులను కూడా వేసుకుందాం. ధనియాల పొడి, పసుపు, ఉప్పు, చింతపండు అన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి వేయించుకోండి. ఈ గురుగాకును తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ ఆకులో విటమిన్ ఏ, విటమిన్ సిలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ ఏ మన కంటి చూపును పెంచడానికి ఉపయోగపడితే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు ఉడికించుకున్న ఆకును కూడా వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. లాస్ట్లో కరివేపాకు, తరిగిన కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇక్కడ వాటర్ తక్కువగా వేసుకోండి. ఈ కూర గట్టిగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఉడికినాయి. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటే తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనిని మెత్తగా ఎనుపుకుందాం. ఇలా పప్పు కట్టితో మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు పోపు వేసుకుందాం. స్టవ్ పైన పెనం పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కినాక సాసవులు, జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇవి వేగాక 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు వేసి వేయించుకుందాం. ఇందులో ఆనియన్స్ ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఆనియన్స్ వేగాక కొద్దిగా ఇంగువ వేసుకోండి, స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న కూరను కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న వేరుశనగ గింజల్ని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కూరలో మిగిలిన వాటర్ని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని కూడా వేసి అంతా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇంతేనండి, ఎంతో రుచిగా మన అమ్మమ్మలు నానమ్మలు చేసే విధంగా గురగాకు పుల్లగూర రెడీ అయ్యింది. ఈ పుల్లగూరకి కాంబినేషన్ రాగి సంగటి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లో కూడా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి.